కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అన్ని రకాలుగా సరిపోయే పాత్ర తొలి చిత్రంలోనే లభించడం నిజంగా శుభారంభమే. జయం చిత్రంతో నితిన్ కెరియర్ అలాగే మొదలైంది. చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం హీరోయిన్ సదాకి కూడా తొలి చిత్రమే. నితిన్ కి నటుడు శివాజీ గారు, సదాకి సింగర్ సునీత గారు డబ్బింగ్ చెప్పారు. కాళ్ల పట్టీల సీన్, వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు డైలాగ్ యువతని బాగా ఆకట్టుకున్నాయి. చిత్రం సినిమాతో సంచలనం సృష్టించిన కులశేఖర్, ఆర్పి పట్నాయక్, ఉషాగార్ల కలయిక జయం మూవీతో మరో మెట్టుకు చేరుకుంది. ఆ సినిమాలోని రాను రానంటూనే పాటతో ఉత్తరాంధ్ర జానపద బాణీతో మన ముందుకొస్తున్నారు ధనుంజయ, రమ్య బెహ్రా. ఏమైందిరా? బాధగా నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఇల్లు కాదు ఓకేవయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిక్కు సిక్కు సిన్నక లాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పల్లొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఆపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు. రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చే చూడవయో సిన్నది. కాదనంటే అవుననిలే, లేదనంటే ఉందనిలే, ఆడవారి మాట తీరే వేరులే. అవునా మైనా మాతో చిందే చిందే, సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో, సీరంత జార్చిందా సిన్నదో సిన్నది. కసుబుస్సంటూనే కుర్రదో కుర్రదో, కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే. హరిలో రంగా హరి హరి, స్వామి రంగా హరి హరి. ఏంట్రా ఎవరు పట్టించుకోవట్లేదేంటి? గాజువాక పిల్ల మేం గాజులో లంకాదా, చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా. తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సింధులేసే సిన్నది. తప్పనంటే ఉప్పనలే, ఉప్పనంటే తప్పనలే, సూటిగాను చెప్పదయ్యో ఆడది. రావే పిల్ల ఎందుకు మళ్ళా గుల్లా, ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడికొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పల్లొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే.
నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. చెప్పుకున్నానయ్య నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నానయ్య పక్కా ఆన్సర్. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్ నమో నమో ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. వెంకటేశ. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. చిల్లీ ఫీడ్. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం తారేరే తారారే రారా ప్రణయమా తారేరే మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.